రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది. అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఆనాడు అంబేద్కర్ గారు ఆలోచించినటువంటి ఆలోచన విధానం పేద ప్రజలకు ఉపయోగపడాలా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలా, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా పరిపాలన కొనసాగి గ్రామ స్వరాజ్యంతో పాటు పేద ప్రజల అప్లిప్మెంట్ కోసం ప్రభుత్వాలు పనిచేయాలనే ఆలోచనతోనే రాజ్యాంగాన్ని రచించిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలలో ప్రజాస్వామ్య విలువలను తాకట్టు పెడుతూ జన్మభూమి కమిటీలు పెట్టి పేద ప్రజల యొక్క గొంతు నిలుముతా ఉన్నారు. పచ్చ చొక్కాల వాళ్ళకే సంక్షేమ పథకాలు అందే విధంగాను, ఎవరు డిజర్వర్సో, ఎవరు పేదవారో, ఎవరు అర్హత ఉన్నవారో వారిని వదిలేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీలో రోగాలు తీసివేయటం కానీ, సంక్షేమ పథకాలు అందించే విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక ప్రక్క వ్యవసాయంలో రైతాంగం మోసపోతూ ఉన్నారు. రైతుల్లో కూలి రైతులు, కౌలు రైతులు పూర్తిగా అన్యాయం అవుతూ ఉంది. 70% పైబడి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఈరోజు పంట పండిస్తే పేదవారి వెతలు అగమ్య గోచరం. కౌలు రైతులైతే కౌలు కడతా ఉన్నారు. కౌలు రైతులందరూ పేదవారే. ఈరోజు మద్దతు ధర లేదు, దొంగ విత్తనాలు ఇస్తూ ఉంటారు, వాటి మీద చర్యలు ఉండవు. మరి పంట పండిస్తే ఒక్క పైసా కూడా మిగిలిన పరిస్థితి. రైతాంగం ఆ విధంగా ఉంటే రైతు కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో రైతులు లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇస్తారన్నటువంటి ఆశతో పేదలు ఎదురు చూస్తే ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలా, ఒక్క రిక్రూట్మెంట్ లేదు. ఈరోజు చాలా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు పిహెచ్డీలు చేసి ఇప్పటికీ రిక్రూట్మెంట్ లేక ఏం చేయాలో ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. నిన్నే చూసాం, గత నెల నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్లు రోడ్డున పడితే వాళ్ళ బాధ, వాళ్ళ పరిస్థితి గమనించకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను భయపెట్టి ఈరోజు సాయంత్రం కల్లా విధుల్లో చేరపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రజలు వాళ్ళకి సంబంధించిన విషయాలు గొంతెత్తి అడిగితే గొంతు నిలుముతారా? అదేవిధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దళితులకు సంబంధించి ఒక్క సంక్షేమ పథకం కూడా దళితులకు అందకుండా పోతే, దళిత సంక్షేమాన్ని గాలికి వదిలేస్తే, దళిత చట్టాలను అపహాస్యం చేస్తూ ఉంటే, దళిత చట్టాలను చంద్రబాబు నాయుడు చుట్టాలుగా వాడుకుంటూ ఉంటే, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేయాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన విషయాలను మర్చిపోయి మోసం చేస్తూ ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తిలోతకాలిస్తూ ఉన్నాడు. రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం జనాభా ప్రాతిపదికన రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క వాటా ప్లాన్ బడ్జెట్ ఇచ్చేటప్పుడు తగ్గిస్తావు, నాన్ ప్లాన్ పెంచుతావు. మీరు ఎలాటైన డబ్బులు కూడా 70% ఖర్చు చేయరు. ఖర్చు చేయకపోగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వేరే వారికి ఖర్చు చేయడానికి జీవో తీసుకొచ్చినటువంటి నీచ సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఒక్క విషయాన్నన్నా నువ్వు దళితులకు ఉపయోగపడ్డావని అడుగుతా ఉన్నా. సప్లా నిధులు మోసం చేశావు, చట్టాలను అపహాస్యం చేస్తూ ఉన్నావు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని
నువ్వు దుర్వినియోగం చేస్తూ ఉన్నావు. దళితులకు సంబంధించిన పిల్లలకు ఒక్క పైసా స్కాలర్షిప్ పెంచవు, హాస్టల్లో మూసివేస్తావు. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 6 విడతల భూమి పంచితే ఒక్క సెంటు భూమి అన్నా నువ్వు ఈ రాష్ట్రంలో పంచావని అడుగుతా ఉన్నా. పంచకపోగా రాజధాని ప్రాంతంలో దళితుల భూములు లాక్కొని ఈరోజుకి ఒక్క గజం భూమి కూడా ఇవ్వలేనటువంటి నీచ సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతూ ఉంది. ఇకపోగా దళితులు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదు. నీకున్నటువంటి చేతిలో ఉన్న ఏసీబీని దళితుల మీద ఏసీబీ ట్రాపులు చేయిస్తూ ఉన్నావు. మీకు ఎవరు ఓటేయరో ఎవరు సహకరించరో వారి యొక్క బంధువుల మీద వారి మీద దళితులనే టార్గెట్ చేసి ఏసీబీ ఈరోజు దాడులు చేయిస్తూ ఉన్నావు. అంటే ఈ రాష్ట్రంలో దళితులు బ్రతకటానికి కానీ దళితులు నిలువ నీడటానికి కానీ ఆస్కారం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు నీ యొక్క సంక్షేమ పథకాలు మోసపోతా ఉన్నావు. నీ వల్ల మాకు అన్యాయం జరుగుతూ ఉందని తరుణంలో ఇక ప్రజలను మధ్య వదిలేశావు. దళిత శాసనసభ్యుల మీద పడ్డావు. నిన్న ఉప్పులేటి కల్పన గారిని మీ పార్టీలో చేర్చుకున్నావు. నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కానీ నిన్న వెళ్ళిపోయినటువంటి ఉప్పులేటి కల్పన గారిని అడుగుతా ఉన్నా, ఏమమ్మా మీకు దళితులకు రావాల్సిన వాటా అడగరు, దళిత చట్టాలను చంద్రబాబు మోసం చేస్తుంటే మీకు కనపడవు, హాస్టల్లో మోస్తుంటే మీకు కనపడవు, ఎస్సీ ఎస్టీల భూములు ఇంతవరకు పెంచపోతే మీరు నోరు లేదు, ఎస్సీ పిల్లలకు ఈరోజు స్కాలర్షిప్లు పెంచపోతే నోరు లేదు, ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయకపోతే మీ నోరు లేదు. ఈరోజు దళితులకు సంబంధించిన భూములు రాజధాని ప్రాంతంలో లాక్కుంటే మీరు నోరు తెరవరు. ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళని అడుగుతా ఉన్నా. మీకు స్వలాభాపేక్ష కోసమే మీరు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈరోజు తెలుగుదేశంలో ఎందుకు చేరుతా ఉన్నారు? మీరు దళిత చట్టాలను అపహాస్యం చేసే చంద్రబాబు వెంట నడుస్తూ ఉన్నారంటే మీరు దళిత ద్రోహులు కాదు అని అడుగుతా ఉన్నా. అదే కాదు, ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరు పుడతారని అంటాడు, మురికి వాళ్ళలో పుట్టిన వాళ్ళకి మురికి ఆలోచనలు అంటాడు. అదే కోణంలోనే ఈరోజు రాష్ట్రంలో శాసనసభాపతి అయా కోడెల శివప్రసాద్ గారు మీకు శాసనసభాపతి అయ్యారు, చాలా గౌరవించాలా. కానీ మీ చరిత్ర నేర చరిత్ర, బాంబుల చరిత్ర. ఆ చరిత్రను మాత్రం మీరు మర్చిపోకుండానే దళిత మహిళలు నిన్న నువ్వు సత్యపల్లిలో డ్వాక్రా మహిళలకు సంబంధించి చెక్కులు పంచే కార్యక్రమం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు సంబంధించి చెక్కులు పంచే కార్యక్రమంలో నువ్వు మాట్లాడేటువంటి మాటలేంటి? దళిత మహిళల కోసం మేము సప్లాన్లో నిధులు సంబంధించి చెక్కులు ఇచ్చేటప్పుడు, డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మనీ ఇచ్చేటప్పుడు మేము ఇస్తున్నటువంటి డబ్బులు తీసుకెళ్ళి మాంసం కొనుక్కోవద్దు, మాంసం తినొద్దు అంటా ఉంటే, అంటే దళితుల మీద మీకు ఆ అభిప్రాయం ఉంది. దళితులైనా మాంసం తినేది, మీరు మాంసం తినరా అంటే అంత తేలిగ్గా మాట్లాడాల్సిన పరిస్థితి మీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మీరు కూడా ఆ కోడలో నడుస్తామని అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కోడెల గారు మీకు 2 దూడలు ఉన్నాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ దూడల్లో మీరు అదుపు చేయటంలా ఎక్కడ మేత ఉంటే అక్కడ కంచెలు మేసేస్తూ ఉన్నాయి. చివరకు గోనె సంచులు కూడా వాళ్ళు మేస్తూ ఉంటే అది అడగలేరా మీరు? దళిత మహిళలు మాంసం తింటారని అడుగుతారా? ఎంత నీచ సంస్కృతి మీది, దళితుల మీద ఎంత మరి నీచ స్వభావం మీది. ఈ రాష్ట్రంలో దళితులుగా పుట్టడం తప్పని అడుగుతా ఉన్నా. అందుకనే అంబేద్కర్ ఆలోచన విధానంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కానీ చివరికి శాసనసభాపతి కూడా దళితులను తేలిగ్గా చూస్తూ ఉన్నారు. దళిత చట్టాలను అపహాస్యం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన రాష్ట్రంలో కొనసాగటం లేదు. చివరికి మీరు దళితుల మీద ఈ విధంగా మాట్లాడితే దళిత ప్రజలు మోసపోరు, అవకాశం వచ్చినప్పుడు తడాకా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు పార్టీ అంత కోసం దళితులంతా ఏకమవుతారని చెబుతూ కోడెల శివప్రసాద్ మాట్లాడినటువంటి మాటలు, దళిత మహిళల కోసం మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలని ఉప్పులేటి కల్పన గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దళిత చట్టాలను అపహాస్యం చేస్తున్నటువంటి చంద్రబాబు వెంట వెళ్ళినందుకు ఆమె కూడా దళితులకు క్షమాపణ చెప్పాలని, ఈ రాష్ట్రంలో మాలిన పరిపాలన చేస్తున్న చంద్రబాబు
దళితుల అగ్నికి మీ రథచక్రాలు ఊడిపోతాయని చెబుతూ ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా దళితులను గౌరవిస్తూ పరిపాలన చేయించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. 3 రోజుల క్రితం విశాఖ జిల్లా మన రాజకీయంలో కొంతమంది దళితులపై కేసులు పెట్టారు. గోమాంసాన్ని తింటున్నారు, గోమాంసం వద్ద చేశారు. అక్కడ సంతల్లో ప్రతిసారి అంటే రెడ్ మీట్ని అమ్మటం అక్కడ అలవాటు. కానీ కొంతమందిపై మాత్రం పోలీసులు కేసులు నమోదు చేశారు. అది కూడా బీజేపీ నేతల రూపంలో. దీని గురించి మీకు ఏమైనా సమాచారం ఉందా? దీని మీద ఏమైనా పోరాటం? సమాచారం లేదండి. అక్కడ వాళ్ళెవరైనా తెలియపరిచినా మీరు చెప్పారు కదా, ఏ మాంసం తింటే ఎవరికి బాధండి? ఏ మాంసమైనా ఎవరైనా తినొచ్చు. తినగనిగా వాళ్ళకి ఆరోగ్యం అరాయించుకునే వాళ్ళకి ఏదైనా తినొచ్చు. తప్పేంటి? ఏ మాంసం తింటే తప్పు? ఒక పక్క చట్టాలను మాంసాల్లాగా తినేస్తున్నటువంటి చట్టాలను అపహాస్యం చేసే చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు మంత్రివర్గంలో వాళ్ళ గురించి చర్యలు ఏమీ లేవు. కానీ మాంసం తింటే తప్పేంటండి? మాంసం కన్నా ఎక్కువగా చట్టాలను తింటున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారు. Happy Christmas, Merry Christmas. Happy Christmas. Happy Christmas, Merry Christmas. Happy Christmas, Merry Christmas.